హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. మరి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. మన వీడియో మన ఛానల్ ఇంకొంచెం గ్రోత్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేసి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఈరోజు మార్నింగ్ 3:30 నుంచి 5:20 వరకు చేసుకున్న కొన్ని పనులు అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఎర్లీ మార్నింగ్ ఇలా ప్లాన్ చేసుకున్నామంటే లేట్ అవ్వకుండా వర్క్ అనేది ఫినిష్ అవుతుంది. ఇన్ టైంలో పిల్లలకి కానీ హస్బెండ్కి కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఎవరికైనా సరే బాక్స్ పెట్టాలన్నా సరే తొందరగా పని అయిపోతుంది అనమాట. మరి 3:30కి లేసి మార్నింగ్ అన్నీ నానబెట్టుకొని అలాగే వెజిటేబుల్స్ కట్ చేసుకోవడం కొంచెం లేట్ అవుతుంది కాబట్టి వెజిటేబుల్స్ ఏమైనా కట్ చేసుకున్నాయి ఉన్నా నైట్ కట్ చేసుకుంటాను. ఇలా ఏదైనా నానబెట్టుకోవాలన్నా సరే నైటే నానబెట్టేసుకుంటాను. నేను నైటే పల్లీలు అలాగే రాజ్మా నానబెట్టేసి పెట్టుకున్నాను. అవి మార్నింగ్ లేచిన తర్వాత మరొకసారి వాష్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని తగిన వాటర్ వేసి కుక్కర్ అయితే పెట్టేశాను. ఒక 3 విజిల్స్ 4 విజిల్స్ రానిచ్చేస్తే రాజ్మా ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక 4 విజిల్స్ రానిస్తే ఉడికిపోతుంది. ఇంకా నేను నైటే కాలీఫ్లవర్ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. కట్ చేసి ఒక బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే సరిపోతుంది. కానీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి నాకు అంతగా టైం ఉండదండి కట్ చేసుకోవడానికి, పెద్దగా ఇంట్రెస్ట్ కూడా ఉండదన్నమాట. అందుకని వంటకు కావాల్సిన అన్నీ కూడా నైట్ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. మార్నింగ్ లేచి జస్ట్ వంట చేసుకోవడానికి మాత్రం టైం సరిపోతుంది, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇలా చేసుకోవాలంటే మనకు కావాల్సింది ముందుగా ప్లానింగ్ అండి. ముందుగా మనం రేపు ఏం వంట చేయాలి అనేది ఒక ప్లాన్ వేసుకున్నామంటే నైట్ వాటికి సంబంధించినవన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ముందుగా కాలీఫ్లవర్ని కూడా కడిగేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసి స్టవ్ మీద అయితే పెట్టేశానండి కర్రీ కోసం. ఇంకా ముందు రోజు మధ్యాహ్నం నేను సిర్రాకిని కూడా వలిచి పక్కన పెట్టేసుకున్నాను. ఓ పక్క నాకు కొంచెం హాట్ వాటర్ పెట్టుకుని అవి తాగుతూ ఇంక ఈ వంట అయితే స్టార్ట్ చేశానండి. మరి ఎర్లీ మార్నింగ్ లేసాను కదా, కొంచెం మంచిగా రిలీఫ్గా ఉంటుందన్నమాట కొద్దిగా హాట్ వాటర్ గోరువెచ్చని నీళ్ళు తాగితే. ఒక సైడ్ అయితే రైస్ కుక్కర్లో రైస్ నానబెట్టేశానండి. ఒక 1/2 అవర్ నానబెట్టేసి ఆ తర్వాత రైస్ కుక్కర్ అనేది ఆన్ చేసేస్తాను. ఇంకో పక్క అయితే గుగ్గిళ్ళు పెట్టేసాం కదండి. ఒక సైడ్ అయితే కాలీఫ్లవర్ ఉడుకుతూ ఉంది. అవి ఉడికే లోపల నేనైతే ఇక్కడ చిర్రాకిని నీట్గా కడిగేసుకొని ఆ తర్వాత ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పోపు అయితే పెట్టేశానండి. పోపులో ఆనియన్స్ వేసేసి ఫ్రై అయిన తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసాను. అది కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర వేసేసుకొని ఈ విధంగా ఒకసారి కలిపి మూత పెడితే ఉడుకుతూ ఉంటుంది. ఆకుకూర తాలింపు ముందుగా ఆకుకూర కట్ చేసి పెట్టుకున్నామంటే తొందరగానే అయిపోతుందండి. మరోపక్క కుక్కర్ దింపేసి ఇక్కడైతే కాలీఫ్లవర్ కర్రీకి పోపు పెట్టేశానండి. పోపులో కాలీఫ్లవర్ కర్రీ అందరికీ తెలిసిందే కదా, అందుకని అంత డీటెయిల్గా అయితే ఏం షేర్ చేయలేదండి. కాలీఫ్లవర్ కర్రీ కోసం అయితే ముందుగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాస్త వేగిన తర్వాత టమాటో ముక్కలు వేసుకొని అవి మత్తపడేంత వరకు ఈ విధంగా ఉడికించేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే తొందరగానే ఉడికిపోతాయి. టమాటో కూడా ఉడికిపోయిన తర్వాత కాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం ఒక 5 to 10 మినిట్స్ ఉడికించేసుకోవాలి. కాలీఫ్లవర్ ఆల్రెడీ కొంచెం ఉడికిపోయే ఉంటాయి కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి. కర్రీ మరీ దగ్గరగా ఉందని చెప్పేసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేశానండి. మరీ దగ్గరగా ఉంటే ఆ అన్నంలో కూడా అంతగా కలవదనమాట. అందుకని చెప్పేసి ఇవి చేసే లోపల నేనైతే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అంతా కూడా నానబెట్టుకున్నాను కదండి. ఇవన్నీ కూడా ఒకసారి వాష్ చేసుకుంటున్నాను. వాష్ చేసి ఈ బాదం పప్పు అయితే ఒలిచిపెట్టేయాలన్నమాట. నైట్ పల్లీలు రాజ్మా నానబెట్టుకున్నాను కదా, అప్పుడే ఈ డ్రై ఫ్రూట్స్ కూడా నానబెట్టేశానండి. ఇవి అందరి కోసం అనమాట. నాకైతే వాల్నట్ అలాగే ఎండు ఖర్జూరం తినడం అంత ఇష్టం ఉండదు. బాదం పప్పు ఒకటైతే తింటాను నేను. ఇంకా మిగతాయి మాత్రం మా పిల్లల కోసం మా హస్బెండ్ కోసం మాత్రమే. ఇవి ఒలిసి పెట్టుకుంటూనే ఇంక ఈ పక్క అయితే కొంచెం కొబ్బరి తురుము అలాగే కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి క్యారెట్ ఆనియన్స్ ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. చాలా సన్నగా కొన్ని ఏమో తురిమేసుకున్నానండి. క్యారెట్ అలాగే పచ్చి కొబ్బరి తురుముకున్నాను. ఇంకా పచ్చిమిర్చి ఆనియన్స్ మాత్రం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇవి లోపల కుక్కర్లో ప్రెషర్ అంతా కూడా పోయింది. ఇవైతే తీసేసి వడకట్టేసుకోవాలి. మనకు బయట శనక్కాయలు దొరుకుతూ ఉంటాయి కదండి, అవి తెచ్చుకొని వండుకుంటే బాగుంటుంది. కాకపోతే ఇలా పొద్దున్నే అలాంటివి వండాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకని చెప్పేసి పల్లీలు నానబెట్టుకున్నా కూడా ఆ టేస్ట్ వస్తుందండి. కొత్త పల్లీలు అయితే చాలా బాగుంటుంది. 4 విజిల్స్ వచ్చాయండి. ఇక్కడైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి అనమాట. మనకి పైన చూడ్డానికి మాత్రం మ్యాష్ అవ్వలేదు కానీ అట్లా పట్టుకుంటే మెదిగిపోయేలాగా ఉన్నాయి. అంత బాగా ఉడికిపోయాయి. ఇలా ఉడికితే పిల్లలకు కూడా బాగా డైజెషన్ అవుతుందన్నమాట. ఇవన్నీ అయితే కొంచెం వాటర్ అంతా తీసేసి ఒక చిల్లు గిన్నెలో వేసేసుకుంటే వాటర్ అంతా పోతుంది కదా, అవైతే పక్కన పెట్టేసుకున్నాను. ఈ గుగ్గిళ్ళ కోసం పోపు అయితే పెట్టానండి. అన్నట్టు ఇదైతే స్నాక్స్ కోసం కాదండి, పిల్లలకైతే స్నాక్స్ కోసం, మా వారికైతే
టిఫిన్ కోసం చేస్తున్నాను అనమాట. ఇడ్లీ దోశ ఏమొద్దు, ఏమైనా వెరైటీగా చెయ్యి కొంచెం హెల్తీగా అని చెప్పారు. అందుకని చెప్పేసి నైట్ అయితే ఇలా ప్లాన్ చేసుకున్నాను. మా వారికి కొంచెం గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఉంది కాబట్టి డైరెక్ట్గా ఓన్లీ పప్పులు ఇస్తే అంత మంచిది కాదనమాట హెల్త్కి. గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. అందుకని చెప్పేసి ఇలా గ్యాస్ తక్కువగా ఉన్న సీడ్స్ ఏమైనా తీసుకోవాలి మనం. అందుకోసమని నేను పల్లీలు తీసుకున్నాను. రాజ్మా కూడా కొంచెం గ్యాస్ ఎక్కువే ఉంటుందండి, అది కొంచెం రాజ్మా అనేది తక్కువ తీసుకున్నాను. ఇక వీటితో పాటు పప్పు తక్కువ, ఇలా వెజిటబుల్స్ ఎక్కువగా ఇవ్వడం వల్ల కూడా పప్పు అంత ఎక్కువగా తిన్నట్టుగా ఉండదు, అలాగే హెల్త్కి కూడా మంచిదనమాట. చూసారు కదా, ఈ విధంగా పోపు పెట్టేసుకొని ఇందులోనే ఉడికించుకున్న ఈ సీడ్స్ అంతా కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్నామంటే రెడీ అయిపోతుందండి. ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ డైట్ ఏదైనా హెల్తీగా డైట్ ప్లాన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం తిన్నా సరే మధ్యాహ్నం వరకు అస్సలు ఆకలేదనమాట, అంత బాగుంటుంది. ప్రోటీన్స్ కూడా చాలా బాగుంటాయి. పచ్చి కొబ్బరి, క్యారెట్ కూడా హెల్త్కి చాలా మంచిదండి. అన్నట్టు ఈ వెజిటేబుల్స్ పెద్దగా వేయించాల్సిన అవసరం లేదు. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని జస్ట్ అలా వేయించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది. నా దగ్గర అయితే కొత్తిమీర కొంచెమే ఉందండి, మీ దగ్గర ఉన్నట్లయితే ఇంకొంచెం ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు. పెద్దవాళ్ళ కోసం చేసేటట్టయితే, ఓన్లీ పెద్దవాళ్ళ కోసం చేసేదైతే కొంచెం పాలకూర కూడా యాడ్ చేసుకున్నారంటే సరిపోతుంది. మన చిర్రాకు కూడా రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత దగ్గరకు వచ్చేసిందో. ఫైనల్గా కొద్దిగా ఉప్పు, కారం, అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటాను నేను ఆకుకూర తాలింపులో, బాగుంటుంది. అది కూడా రెడీ అయిపోయింది. బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. మా వారికి అయితే కొంచెం కాఫీ అయితే ఇచ్చేస్తున్నానండి. తను తాగిన తర్వాత నేను కూడా ఒక కాఫీ పెట్టేసుకుంటాను. ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల ఏమో కానీ మధ్యాహ్నం వరకు కూడా ఆ మంపు అయితే అస్సలు వదలట్లేదు. ఎంతైనా మన మనుషులం కదండి, 3:30 అంటే మంచి నిద్రలో ఉంటాం. కానీ ఆఫీస్ వర్క్ వల్ల మనకు తప్పదు కదా. డైలీ ఆఫీస్లో తింటే ఎందుకో ఫుడ్ కూడా పడట్లేదు అనమాట. అందుకని చెప్పేసి ఇంకా ఎంత కష్టమైనా సరే వీలైనంత వరకు ఇంట్లోనే చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడైతే బాక్స్ మొత్తం కూడా రెడీ అయిపోయిందండి. చూసారు కదా, అన్నం పెట్టాను. 2 బాక్సులకు కొంచెం అన్నం పెట్టేస్తానండి. మొత్తం అదిమి పెట్టకుండా జస్ట్ లూజ్గా పెట్టేస్తాను. అదిమి పెడితే మధ్యాహ్నానికి కొంచెం పాడైపోతుంది. ఎర్లీ మార్నింగ్ పెడతాను కదా, అందుకని చెప్పేసి బాగా ఫ్రెష్ చేసి పెట్టామంటే చెమట వచ్చేసి పాడైపోతుంది అనమాట. అందుకని ఇంక ఇలా లూజ్గా పెట్టేస్తాను. ఒక దాంట్లో మాత్రం అడుగును కొంచెం పెరిగేసేసి పైన కొద్దిగా రైస్ వేస్తాను, పెరుగు ఊడిపోకుండా ఉండడానికి, అంటే కింద ఒలిగిపోకుండా ఉండడానికి అలా చేస్తాను. మొత్తానికి అయితే 5:20కి అంతా వంట బాక్స్ పెట్టడం అంతా అయిపోయింది. మా వారిని ఒక చిన్న క్లిప్ తీసుకుంటాను అంటే, ఎందుకు మార్నింగ్ వంట చేసావని చెప్పడానికి అని చెప్పి అంటున్నారనమాట. మరి చేశాను కదండి, చెప్పుకోకపోయినా మనకు యూట్యూబ్ ఛానల్ అంటే ఒకటి ఉంది కాబట్టి కొంచెం షేర్ చేస్తానండి. 1 మినిట్ వీడియో వస్తుంది అంటే. చూసారు కదా, నాకు లేట్ అయిపోతుందని చెప్పేసి పరిగెడుతున్నారనమాట. ఇంక ఇక్కడైతే బండి తీయడానికి పెద్ద కష్టం అండి. 3 బండ్లు ఉంటాయన్నమాట అడ్డుగా, ఒకదానికొకటి. ఎవరు ముందు పెట్టుకున్నారంటే వాళ్ళు ఫస్ట్ తీయాలంటే బండి చాలా కష్టం అనమాట. ఇక్కడనే ఒక 5 to 10 మినిట్స్ పట్టుతుంది. ఇక్కడ టైం అంతా వేస్ట్ అయిపోతుంది పాపం తనకైతే. ఇంకా రోడ్డు మీదకి వెళ్తే మాత్రం ఒక్క మనిషి కనిపించరండి, అంత చీకటిగా ఉంటుంది 5:20కి. ఇప్పుడైతే నేను కాఫీ తాగేసి ఆ తర్వాత గిన్నెలన్నీ సింక్లో వేయాలండి. వండిన వంటంతా కూడా ఎత్తిపెట్టేసి అవన్నీ కూడా సింక్లో వేసేస్తాను. ఇంకా వేసేసి అవన్నీ కడుగేసుకునే లోపల ఇంకా తెల్లారిపోతుంది. ఇంకా బయట అయితే తర్వాత ముగ్గు పెట్టేసుకుంటాను. వెళ్ళగానే ఊడ్చి చిమ్మకూడదు కదండి, అందుకనమాట. ఇది వచ్చేసి ఈవినింగ్ అండి. శనివారం రోజు మధ్యాహ్నం అన్నదానం చేశారు దగ్గరలో ఉన్న రామాలయం దగ్గర. మా ఫ్రెండ్ పిలిస్తేను వెళ్ళానండి. నాకు అప్పటి వరకు తెలియదు అక్కడ పూజ జరుగుతుందని చెప్పి. సరే ఎలాగో రెడీగానే ఉన్నాము కదా అని చెప్పేసి, అంటే సాటర్డే పూజ చేసుకుంటాం కదండి ఎలాగో ఇంట్లో, ఇంకా రెడీగా ఉన్నామని చెప్పి అన్నదానానికి అయితే వెళ్ళిపోయాను నేను. ఇంకా వెళ్ళిన తర్వాత ఇదిగోండి, ఇక్కడైతే మా వారు వచ్చిన తర్వాత ఈవినింగ్ మధ్యాహ్నం ఇలా వెళ్ళానండి. నాకు అసలు మనసు ఒప్పలేదు. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దామని చెప్పాను. సరే అన్నారు. ఇంకా అందుకని చెప్పి ఇంట్లో ఉన్న చెట్లకి పూలు కోసానండి. అవన్నీ కూడా రామయ్య కోసం అయితే ఈ విధంగా కడుతున్నాను అనమాట. ఒక 3 పూలు వచ్చాయండి మంచిగా. బయటికి వెళ్ళలేదనమాట, పూలు కూడా తీసుకురాలేదు. చూసారు కదా, ఇవన్నీ కూడా మల్లెపూలు సన్నజాజులు అండి. ఇంకా అవైతే కట్టేస్తున్నాను. కడితే ఫాస్ట్గా ఇక గుడికి అయితే వెళ్ళాలి. గుడికి వెళ్ళిన తర్వాత అయితే అండి ఇక్కడ భజన చేశారు, చాలా బాగుంది. అక్కడ వీడియోస్ అసలు నేను ఫోనే తీసుకెళ్ళలేదు, వీడియోస్ షూట్ చేయలేదనమాట. ఒక 1.5 hour వరకు నేను భజనలో పాల్గొన్నాము. మేము పిల్లలు, మా హస్బెండ్ అందరం కూడా వెళ్ళాము. ఇంకా మొత్తం పూజ అంతా అయిపోయి ఆరతి ఇచ్చేంతవరకు అక్కడే ఉండి ఆ పూజ అంతా చేసుకొని మంచిగా చాలా బాగా జరిగిందండి. చాలా రోజులైంది ఇలా భజన చేయక నేనైతే, అలా అనిపించింది అనమాట. ఇక్కడైతే ఫాస్ట్గా పూలు కడుతుంటే మా బాబాయ్ అయితే ఏదో ముచ్చట పెట్టారండి స్కూల్లో ఫ్రెండ్స్ గురించి. ఇంకా దాని గురించి మాట్లాడుకుంటూ ఆ పూలు అయితే కడుతున్నాను అనమాట. ఏదైనా టాపిక్ ఒకసారి స్టార్ట్ చేశాడంటే ఇంక నాలాగేనండి, అస్సలు అప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు మా బాబాయ్ అయితే. ఇక మా వారు, మా పాప ఏమో అన్నయ్య నువ్వు ఫుల్ షేక్ చేస్తున్నావు వీడియోని అని చెప్తున్నారు. వాడేమో మాట్లాడుతూనే ఉన్నాడు. అరే నేను ఇంతకీ వీడియోలో నేను ఉన్నానా లేదా అది చెప్పరా అని చెప్తున్నాను నేనేమో పక్కన.
ఇదండి పూలైతే కట్టడం అయిపోయింది. గుడికి వెళ్ళి వచ్చేసామన్నమాట. చాలా బాగా జరిగింది. చెప్పాను కదా వీడియో ఏం షూట్ చేయలేదు. ఇదైతే ముందు రోజు వీడియో అండి. వాళ్ళ డాడీ ఇలా ఆఫీస్కి వెళ్ళి బాగా స్ట్రైన్ అయిపోయి వచ్చి పడుకుంటే జెస్సీ మాత్రం చూడండి డాడీకి తలనొప్పిగా ఉందని చెప్పేసి ఆయిల్ పెడుతుంది. అది ఎలా పెడుతుందంటే ఆయిల్ అంతా నీ ఒళ్ళో పోతున్నావు జెస్సీ, డ్రెస్ పాడైపోద్ది. అసలు పెట్టిన దగ్గరే పెడుతుంది అనమాట. ఇంకా అసలు ఆయిల్ ఒక్కటే అంటే పోస్తుంది, మొత్తం ఒకే దగ్గర పోస్తూనే ఉందండి. బుడదగా అసలు మొహం మీద కారేటట్టు. వాళ్ళ డాడీ ఏమో నా కూతురు కాబట్టి ఆయిల్ పెడుతుందని చెప్పేసి సమ్మగా నిద్రపోతున్నారనమాట. అది లెగకుండాను. ఇది మాత్రం ఆయిల్ డబ్బా మొత్తం వాళ్ళ డాడీ మొహాన్నే పోసేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా ఉన్న 4 గంటలు ఉడికిపోయేంతగా ఆయిల్ పెడుతుంది. జెస్సీ ఇలా ఆయిల్ పెడుతూ ఉంటే నాకైతే మా చెల్లి గుర్తొచ్చిందండి. మా నాన్నకైనా మా తాతయ్యకైనా కొంచెం హెడేక్గా ఉంది అంటే తను మంచిగా ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తూ ఉంటుంది. ఒళ్ళు ఆయిల్ చూడు ఒకసారి. అయ్యా అనే కాదు, ఆయిల్ చూడు. అయ్యో అదేమి కాదు. చాలు ఇంకా 2 చేతులతో భుజాలు చేసి 2 చేతులతో మొహానికి పూస్తున్న నూనెంతా. జెస్సీ చాలా ఓపిక్గా మాకు ఎవరికి తలనొప్పి వచ్చినా సరే లక్కీకి నాకు వాళ్ళ డాడీకి ఇలాగే ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తుందండి. తనకి వచ్చినంతలో ఇంకా నాకు పని ఉంది. ఇప్పుడు ఇవన్నీ వాష్ చేసుకునేసరికి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు ఎవరైనా లైక్ చెప్తే చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.